దేవుడు చాలా స్పష్టంగా 40 సంవత్సరాలు నా కార్యాలను చూశారు నా ప్రజలు, అయినా కూడా నా యందు విశ్వాసం ఉంచలేదు వాళ్ళు. తత్ఫలితంగా దేవుడైతే ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో వాళ్ళని స్థిరపరచాలి అనుకున్నాడు. కానీ వారిలో ఉన్న కఠిన హృదయాన్ని బట్టి ఆ దేవుడు చేస్తాడా? అవిశ్వాసము, ప్రతిసారి అవిశ్వాసమే. కొద్ది మందిని చూసినప్పుడు వీళ్ళిద్దరు భలే తోడు దొంగలండి అంటాం కదా మనం, తోడు దొంగలు వీళ్ళిద్దరు అని కొద్ది మందిని చూసి మనం చెప్తాం కదా. నేనంట ఈ రోజున అవిధేయత, అపనమ్మకం తోడు దొంగలు లాంటివి. ఆ 2 తోడు దొంగలు మన జీవితాల్లో కలిసాయనుకోండి అంతే. ఇశ్రాయేలీల జీవితాల్లో కూడా ఆ 2 కలిశారు, ఆ 2 కలిశాయి. ఒకటి అవిధేయత, దేవుని మాట పట్ల వాళ్ళకి విధేయత కలుగలేదు. ఇంకొకటి అవిశ్వాసము. అక్కడే ఇంకొక మాట చూద్దాం, 11వ వచనం. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. దేవుడు ఒక మాట అన్నాడంట, నా విశ్రాంతిలో ఇక ఎన్నటికీ వాళ్ళు ప్రవేశింపరు అని చెప్పేశాడు. ఆ మాట విని నాకు చాలా లోపల బాధ అనిపించింది. ఈ రోజున మన క్రైస్తవ జీవితానికి ఈ మాటలు ఎలా ఉపయోగపడతాయి, ఎలా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, దేవుని మాటను మనము నమ్మకపోవటం వల్ల, మనం నమ్ముతాం చాలాసార్లు, కానీ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఏదైనా గట్టి పరిస్థితి మన జీవితాల్లో వచ్చినప్పుడు పెద్ద ప్రశ్నార్థకమే మనకి. ఈ పరిస్థితిలో ఎలా ఉంటుంది, దేవుని కార్యం జరుగుతుందా జరగదా? ఎన్ని కార్యాలు చూడలేదండి మన జీవితంలో. ఇశ్రాయేలీల జీవితంలో 40 సంవత్సరాలు దేవుని కార్యాలను చూసి కూడా మర్చిపోయారంట. మన జీవితాల్లో దేవుని కార్యాలు ఎన్ని చూడలేదు మనం. నేను అంటూ ఉన్నా, వాళ్ళు కనానులో ప్రవేశింపలేకపోయారేమో, వారి యొక్క అవిశ్వాసం వల్ల వారికి వచ్చిన ఫలితం ఏంటి అంటే అరణ్యంలోనే రాలిపోయారంట. ఎంత బాధాకరమైన విషయం కదా. 10 లక్షల మందికి పైగానే దేవుని బిడ్డలు బయలుదేరితే, దేవుడు ఎంతో ప్రయాసపడి దగ్గర 400 సంవత్సరాల పైబడి ఐగుప్తులో బానిసత్వం చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ప్రభావమును విడిపించు, దేవుడు వారి మూలుగును విని దేవుడు బయటికి తీసుకుని వచ్చి వాగ్దానము చేసిన ఆ వాగ్దత్త దేశానికి తీసుకుని వెళ్తూ ఉండగా, నిజంగా చెప్పాలంటే అంత మగ్గిపోయి 400 సంవత్సరాలు పైబడి బయటకు వచ్చాక ఎంత సంతోషం ఉండాలో. నేను అంటున్నా, ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, ఈ రక్షణానందం మీలో ఉందా అండి?